నమస్తే. మోతే మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు బీపీ డిపి 2024-25 యాక్షన్ ప్లాన్ గురించి మోతే ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ పందిళ్ళ పుల్లారావు గారు, ఎంపీడీఓ హరిసింగ్, సూపరింటెండెంట్ వెంకటాచారి, ఎంపీటీసీలు మద్ది మధుసూదన్ రెడ్డి, దైద పున్నమ్మ, కాంపాటి వెంకన్న, బూక్యా కవిత, పగడాల విద్యావతి, కోఆప్షన్ నెంబర్ షేక్ జమాల్ తదితరులు పాల్గొన్నారు. అందులో అంటే అక్కడ మండల పరిధిలోని ప్రజలకు ఎలా సౌకర్యాలు, ఏ సౌకర్యాలు అయితే మిస్ అవుతున్నాయో, ఎవరెవరికి ఏం చెయ్యాలనేది మెయిన్ ప్లాన్ అన్నమాట. సో మండల లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో మననే మీటింగ్ అయిపోయింది సార్. మండల లెవెల్లో పాలకవర్గంతో కూడా ఇలాంటి చర్చ చేసి మా ఊర్లో ఇది, మన మండలంలో ఇవి చేస్తే ఇవి బెటర్గా ఉంటాయి, ఏవేవి పనులు చేయాలా, మెయిన్ గా ఏం రిసోర్స్ ఇస్తే బాగుంటది మండల డెవలప్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫండ్ ఎలొకేషన్ ఇస్తుంది అనమాట. అందులో టైట్ ఒకటి అన్టైట్ గ్రాంట్ అనమాట. ప్రతి సంవత్సరం లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇది తీసుకుంటూనే ఉంటాం, అది ఇస్తుంటాం. ఇది ఇస్తేనే వాళ్ళు పైనుంచి ఫండింగ్ రిలీజ్ చేస్తారు. ఓన్లీ సెంటర్ ఫైనాన్స్ అనమాట. స్టేట్ కి సంబంధం ఉండదు అనమాట. స్టేట్ మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఎంపీ ఫండ్స్, ఎంపీ ల్యాండ్, సిడిపి అని లైక్ ఇంకా అన్ని రకాలు ఇస్తుంటాయి అనమాట. సో మండల లెవెల్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ఈ ఫండ్ ఎలొకేషన్ అమౌంట్ ఏమేమి ఖర్చు చేయాలని ఇస్తే దాన్ని బట్టి వాళ్ళ కేంద్రం వాళ్ళు మనకి పైసలు పంపిస్తారు అనమాట. ఈ వరకు ఇంత ఈ అమౌంట్ మీరు ఖర్చు చేయాలి. ఖర్చు చేసి ఆన్లైన్ లోనే పొందుపరిస్తేనే ఆన్లైన్ లో పొందుపరుస్తుంది. మన గురకచల్ల చేసేది ఇదివరకు ఏంటంటే జస్ట్ చెక్ రాసి ఇచ్చేది అనమాట. మళ్ళీ సిడిపి అని అక్కడికి వెళ్ళి అక్కడ ముంచలు చేసి ఇప్పుడు ఆ డైరెక్ట్ ఏం లేదు, అంతా కేంద్ర పరిధిలోనే ఉన్నాయి. మీరు ఇచ్చే అకౌంట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఎవరి అకౌంట్ లో ఎవరైతే అకౌంట్ చేస్తారో ఆ అకౌంట్ కే పేమెంట్ జరుగుతుంది. వేరే థర్డ్ పార్టీ అకౌంట్ జరగదు. అందులో కూడా వర్కులు కూడా ఒకేసారి కూడా జరగదు. మొన్నటి పేమెంట్ ఒకేసారి 4 లక్షలు అనుకోండి సార్, 4 లక్షలు పడుతున్నాయి. ఇప్పుడు పడవాలి 3 దఫాల్లో చేస్తారు అనమాట. 30%, 30%, 30%, 100% లాగా 3 డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సర్పంచ్ గారు ఇప్పుడు 5 లక్షలు పెట్టిన 5 లక్షలు పడవు సార్, 33% స్టేజెస్ అనమాట. 3 స్టేజెస్ పెట్టినమాట. అంత ముందేమో డైరెక్ట్ గా వచ్చేసారు అనమాట. కానీ అయినా కూడా మన సర్పంచ్ గారు మేడం చెప్ప